ఈ నెల 28వ తేదీన మకర రాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు. దీనివల్ల 3 రాశులవారు విపరీతమైన అదృష్టవంతులవడంతో పాటు అపారమైన సంపదను పొందుతున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం. మేష రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో ఆదాయంతో పాటు లాభం ఇంట్లో ఉంటాడు. దీనివల్ల వీరికి అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. భవిష్యత్తులో కూడా భారీ లాభాలను పొందుతారు. స్టాక్ మార్కెట్ వ్యాపారాల వైపు దృష్టి సారించేవారికి, అందులో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. వృద్ధి సాధిస్తారు. వ్యాపారస్తులకు భారీ ఆర్డర్లు వస్తాయి. ఒప్పందాలు పెద్ద స్థాయిలో కుదురుతాయి. వృషభ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఆయన సొంత రాశిలోని కర్మ ఇంట్లోకి వెళుతున్నాడు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి ధనలాభం ఉంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించే యోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. నిరుద్యోగులుగా ఉన్నవారికి అదృష్టం వరిస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్న చిన్న చిన్న కలహాలన్నీ తొలగిపోతాయి. మిథున రాశి. అదృష్టం తోడుంటుంది. పేదలకు వారి ఇంట్లో నిత్యావసర వస్తువులు, ఆహారం కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. సామాజిక కార్యక్రమాలు చేయాలనే ఆసక్తి కలుగుతుంది. మంచి పనులు చేస్తుంటారు. చేపట్టే ప్రతి పనిలో అదృష్టం కలిసివచ్చి సజావుగా పూర్తవుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు విజయం ఉంది. పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.